జై కాశీ. కాశీలో ఒక దివ్యమైనటువంటి దర్శనము. అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఆ యొక్క స్పర్శ గంగ చేత కలిగినప్పుడు మాత్రమే. ఎందుకంటే పైన ఎక్కడో ఉన్నటువంటి చిన్న మందిరంలో ఒక శివలింగం ఉంటుంది. అది గంగ ఉద్రిక్తగా పెరిగి ఆ మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క శివలింగము ఆ యొక్క గంగను స్పర్శించినప్పుడు మాత్రమే మనం ఆ దర్శనం చేసి ఆ స్పర్శన చేయాలి. ఎందుకంటే మిగతా సమయాల్లో అవకాశం కలగదు. ఈ వానాకాలంలో మాత్రమే, ఈ జూలై ఆగస్టు ఆ సమయంలో మాత్రమే, ఏదో ఒక సమయంలో కొద్ది గంటలు మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. ఆ గంగాజలం ఆ శివలింగాన్ని స్పర్శించినప్పుడు ఆ శివలింగాన్ని మనము స్పర్శించి ఒక చేతితో 3 మునకలు అనేవి ఆ గంగలో స్నానం చేసినప్పుడు ఆ చిన్నపాటి మందిరంలో మనకి దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ శివలింగం ప్రతిష్టాపన చేసింది ఎవరో కాదు, ఇంద్రజుమ్నుడు. ఈ ఇంద్రజుమ్నుడు అనేటువంటి వ్యక్తి ఎవరంటే పూర్వజన్మలో ముసలి చేత పట్టుబడినటువంటి గజేంద్రుడే ఆ యొక్క ఇంద్రజిమ్నుడు మరు జన్మలో పుడతాడనమాట. మనకి విష్ణు పరమాత్మ ఆ ముసలి పట్టుని వదిలిపించి ఆయనకి మోక్షం కలిగిస్తాడు కదా. ఆయన మరు జన్మలో సూర్యవంశంలో భరతునికి మనవుడిగా జన్మిస్తాడు. మహావిష్ణుభక్తుడైనటువంటి ఇంద్రజిమ్నుడు పూరి జగన్నాథ మందిరాన్ని విశ్వకర్మ చేత మందిరాన్ని నిర్మించి, అలాగే బ్రహ్మచేత ఆ లోపల విగ్రహాలు ఎవరైతే ఉన్నారో జగన్నాథుడు యొక్క సుభద్ర బలరాముని యొక్క విగ్రహాలు ప్రతిష్టాపన బ్రహ్మచేత చేపించి ఆ గొప్ప కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి వ్యక్తి ఇంద్రజుమ్నుడు. గజేంద్రునిగా విముక్తి పొందినటువంటి ఆ గజరాజు మరుసటి జన్మలో అయోధ్యరాజుగా భర్తని యొక్క మనవడిగా సూర్యవంశంలో జన్మించడము, ఆయన ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేయడము, ఎలాగైతే జగన్నాథ మందిరాన్ని నిర్మించడానికి పూనుకొనడము, అలాగే కాశీలో శివలింగ ప్రతిష్టాపన చేసి పరమపూజ్యమైనటువంటి మోక్షకారకమైనటువంటి ఆత్మజ్ఞానం పొందడము, ఇవన్నీ కూడా ఇటువంటి మహానుభావుని యొక్క చరితార్థమైనటువంటి జీవితం మనందరికీ ఆదర్శము. ఆ యొక్క కృపచేత అందరికీ కూడా మోక్షకారకమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగి ఈ జన్మలోనే తరించాలని కోరుకుంటూ జై కాశీ. మనకి ఈ యొక్క చిన్నపాటి మందిరము కేదార మందిరానికి బయట వైపు స్టెప్స్ కాడ ఘాట్లో రైట్ సైడ్లో ఉంటుంది. విజయనగరం ఘాట్ అనే బోర్డు కిందని. పూర్తి వీడియో నెక్స్ట్ రాబోతున్నది, అందరూ కూడా ఫాలో కాగలరు. జై కాశీ.